వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లాలో ప్రముఖ పత్రిక విలేకరిపై దాడి చేసిన గుండాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఫోన్ ట్యాపింగ్ పై ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేయాలని డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా. జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును సీజ్ చేసిన పోలీసులు. హన్మకొండ గోపాల్పురంలో పాము కారులోని బ్యానెట్లోకి చొరబడింది. దీంతో భయాందోళనకు గురైన కారు యజమాని. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణకు మరణ శాసనం రాసిన కేసీఆర్ గోదావరి వనకచెల్ల ప్రాజెక్టు మీద చర్చకురా. ఎదురెదురుగా స్పీకర్ ముందు నిలబడి మాట్లాడుకుందాం. ఉమ్మడి రాష్ట్రంలో బచవత్ ట్రైబ్యునల్ 811 టీఎంసీలు కేటాయిస్తే తెలంగాణకు 299 టీఎంసీల కోసం చంద్రబాబు దగ్గర వంగి దండాలు పెట్టి సంతకాలు పెట్టి శాశ్వతంగా తెలంగాణకు మరణ శాసనం రాసింది కేసీఆర్ అని రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు మీద నువ్వు చర్చకురా. స్పీకర్ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయి. శాసనసభ సమావేశాలు పెడదాం, ఎదురెదురుగా నిలబడదాం, మాట్లాడదాం. ఎవరు నిజాలు, ఎవరు జీవోలు ఇచ్చారు, ఎవరు తెలంగాణను దెబ్బతీసిండ్రో, ఎవరు నువ్వు తెలంగాణను దోక చేసిండ్రో, ఎవరు కాళేశ్వరం కడితే కూలేశ్వరమైందో చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా? ఒకరోజు గోదావరి మీద చర్చిద్దాం, రెండో రోజు కృష్ణానది జలాల మీద చర్చిద్దాం. ఉమ్మడి రాష్ట్రానికి ఆనాడు బచావత్తు ట్రిబ్యునల్ 811 టీఎంసీలు ఏకంగా కేటాయిస్తే 811 టీఎంసీలలో తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు నువ్వు పోయి చంద్రబాబు నాయుడు దగ్గర వంగి సంతకం పెట్టి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, 299 టీఎంసీలు నాకు సరిపోతాయని సంతకం పెట్టింది నువ్వు కాదా? ఇవాళ కాగితాలని శాసనసభ ముందు పెడతా, నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నవా? 10 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా కాగితాలు రాసుకొని పంపకాలు చేసుకున్నా 299 టీఎంసీ నీళ్లు ఎన్నడూ వాడలే. 200 టీఎంసీలు కూడా నికరంగా ప్రతి సంవత్సరం వాడలే. కేటాయింపులు 68% పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉంది, ఓన్లీ 32% ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ లెక్క ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో 555 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాలి. కానీ ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు ఇచ్చి తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా? సంతకాలతో సహా ఆధారాలతో సహా అసెంబ్లీకి వస్తా, చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా అని నేను అడుగుతున్నా. ఆనాడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రాయలసీమలో ముచ్చుమరి కట్టింది చంద్రబాబు నాయుడు, నిజం కాదా? ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రగతి భవన్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచింది, నిజం కాదా? పోతిరెడ్డి పాడు పొక్కను పెద్దది చేసి రోజుకు 10 టీఎంసీల నీళ్లను తరలించకపోవడానికి సంతకాలు చేసి ప్రణాళికలు అమలు చేసింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా? ఆధారాలతో సహా నేను వస్తా, నువ్వు రా చర్చకు. కృష్ణానది మీద మనకు రావాల్సిన నీళ్లను శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టి తెలంగాణ రైతాంగం మీద మరణ శాసనం రాసింది నువ్వు కాదా? చేసిన తప్పులను కప్పుపుచ్చుకొని మొక్కం జల్లక ఫామ్ హౌస్లో పడుకొని ఇవాళ నీ అల్లుడిని ఊరి మీద వదిలేసి అచ్చోసిన ఆంబోతులాక నన్ను తిడుతున్నాడు. నేనేం చేసినా? నేను వచ్చినాక సీతారామక్క నీటికి 65 టీఎంసీల కేటాయింపులు తీసుకొచ్చిన. ఇవాళ సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు నీటి కేటాయింపుల కోసం మోడీతో కొట్లాడుతున్నా. నువ్వు వదిలేసిన తుమ్మిడి ఏటిని ఇవాళ ఎట్లయినా కట్టి ఆ తుమ్మిడి ఏటి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్ కు నీళ్లు తెచ్చి ఈ రోజు ఉత్తర తెలంగాణను సస్యం సామలం చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నా. నువ్వు ఆపేసిన పాలమూరు కావచ్చు, నువ్వు ఆపేసిన కల్వకుర్తి కావచ్చు, నువ్వు వదిలేసిన నెట్టంపాడు కావచ్చు, నువ్వు నిర్లక్ష్యం వహించిన భీమా ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలని ఈ రోజు నేను నిరంతరం ప్రయత్నం చేస్తున్నా. నీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి తోడు చెప్పిండంట ఆయనకు, నీకిగా సంజీవిని గోదావరి జలాలే అని, సచ్చినోని బతికిచ్చేది గోదావరి జలాలే అని. అసెంబ్లీ అప్పుడు అధికారం పోయింది, పార్లమెంట్ అప్పుడు డిపాజిట్లు పోయినాయి, సున్నా వచ్చింది.
శాసన మండలికి వచ్చే వరకల్లా పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదు. తెలంగాణలో పార్టీ చచ్చిపోయింది, సచ్చిన పాము. ఆ సచ్చిన పాము ఈరోజు గోదావరి జలాల సెంటిమెంటుతోని ఇవాళ మంటలు పెట్టి తెలంగాణలో పార్టీ మళ్ళీ బతుకుతుందట. ముందుగాల చూసిరానికి అల్లుని పంపించినాడు, ఎట్లున్నదో చూసిరాపో నేను మళ్ళీ వస్తా అని. ఎట్లకెళ్ళి వస్తావు? తెలంగాణ రైతాంగం అంతా ఎడ్డోళ్ళు అనుకుంటున్నావా, గుడ్డోళ్ళు అనుకుంటున్నావా చంద్రశేఖరరావు? మైబాద్ జిల్లా కేంద్రంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేయాలని డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా. పేద విద్యార్థులను స్కూల్ నుండి వెళ్లగడుతున్న యాజమాన్యం. గోదార్ఖని భాస్కర్రావు భవన్లో మంగళవారం జరిగిన సిపిఐ నగర సమితి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, నగర కార్యదర్శి కనకరాజులతో కలిసి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మార్చి 2026 లోపు దేశంలో మావోయిస్టులను లేకుండా మట్టు పెట్టేందుకు ఆపరేషన్ కాగర్ పేరుతో మావోయిస్టులను, ఆదివాసీ గిరిజన ప్రాణాలను మరణ హోమం సృష్టించి చంపుతుందని ఆయన విమర్శించారు. భారత కమ్యూనిస్టు పార్టీ 4వ జిల్లా మహాసభలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎంపీ గార్డెన్లో జరగబోతా ఉన్నాయి. మరి మహాసభలకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు, అదేవిధంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కలవేల శంకరన్న గారితో పాటు ఇక్కడ ఏఐటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారు హాజరు కాబోతా ఉన్నారు. మరి పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాల శతజయంత్యోత్సవాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఆనాడు స్వతంత్రం కోసం, అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి ఒక గొప్ప చరిత్రమైనటువంటి పార్టీ వల్ల భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాడు ఇవాళ సాగు భూములకు సంబంధించి 10 లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి ఒక గొప్ప చరిత్ర వల్ల భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది. మరి అదే నేపథ్యంలో ఇవాళ జిల్లా మహాసభలు జరగబోతా ఉన్నాయి. మరి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత 4వ జిల్లా మహాసభలు ఇవాళ పెద్దపల్లిలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. దీనికి మరి ప్రాధాన్యత ఉంది. మరి ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి పార్టీ శ్రేణులకి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. మరి అట్లాగే ఏదైతే ఇవాళ ఈ మహాసభలకు సంబంధించి కూడా మొత్తం కూడా ఒక ఆనవాయితీ ఉంటుంది. 3 సంవత్సరాలకు ఒకసారి భారత కమ్యూనిస్టు పార్టీ కానీ ఇక్కడ భవిష్యత్తు కర్తవ్యాలు, గత కార్యక్రమాల సమీక్ష, భవిష్యత్తు కర్తవ్యాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ కమ్యూనిస్టు పార్టీ 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకునేటువంటి ఆనవాయితీ కూడా జరుగుతూ ఉన్నది. నేపథ్యంలో మరి చేస్తూ ఉన్నాం, మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి ఇవాళ కాల్పులు విరమించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమ్యూనిస్టు పార్టీ లీడ్ తీసుకొని అన్ని వామపక్షాలను కలుపుకొని ఇవాళ మావోయిస్టులతో చర్చలు జరపాలి, ఆపరేషన్ కగార్ను మీరు ఆపివేయాలని చెప్పేసి కూడా అనేక సంబంధ హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చెప్తా ఉన్నారు, మేము ఇప్పటికి కూడా ఆపరేషన్ కగార్ను ఆపే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా ఇది ఇంకా కంటిన్యూషన్ చేస్తాం. మొత్తం కూడా ఈ దేశంలో 2026 31 నాటికి, మార్చి 31 నాటికి నక్సలిజాన్ని, మావోయిస్టులు ఇక్కడ లేకుండా తుడిచిపెట్టే కార్యక్రమం చేస్తామనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మరి అడుగుతా ఉన్నాం, మీరు నక్సలిజాన్ని చంపలేరు, ఇవాళ ఇజాన్ని మీరు చంపలేరు, నక్సలైట్లను చంపుతారు కావచ్చు, ఇజాన్ని మరి చంపలేరు. ఎందుకనంటే ఇవాళ ఎక్కడైతే అణిచివేత జరుగుతుందో అక్కడ నక్సలిజం పుడుతుందని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా కాల్పులు మీరు విరమించకపోతే, ఆపరేషన్ కగారు నిలిపివేయకపోతే దేశవ్యాప్తంగా సిపిఐతో పాటు అన్ని వామపక్ష పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఢిల్లీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఏదైతే మన కొత్తగా ఇక్కడ పార్టీ నిర్మాణానికి సంబంధించి కొత్తగా నగర సమితి కార్యదర్శి నిన్న భాస్కర్రావు భవన్లో నగర మహాసభ జరిగింది. దానిలో కనకరాజు గారు మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా మహాసభలు 28 నాడు పెద్దపల్లిలో ఉన్నాయి,
దాన్ని విజయవంతం చేయాలని చెప్పి అట్లానే ఈ మహాసభ సందర్భంగా పోరాటాలు ఏ విధంగానైతే గతంలో చేసినామో ఇప్పుడు కూడా పోరాటాల దిశగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నిర్ణయం తీసుకుంది. గతంలో ఏ విధంగా అయితే ఈ ప్రాంతంలో కార్మికులను చైతన్యవంతం చేసినామో, ఎక్కడ సమస్య ఉన్నా ఎర్ర జెండా అక్కడ ఉంది. ఈ కార్మిక వర్గాన్ని, కర్షకులను అందరినీ చైతన్యవంతం చేసిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఈ ప్రాంతంలో పుంజుకున్నది. కాబట్టి ఏదైతే కొంతమంది బూర్జువా పార్టీకి సంబంధించిన వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ కాలం చెల్లిందని చెప్పి కొంతమంది కూర్చున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ కాలం ఎప్పుడు చెల్లేది. సమస్య ఎక్కడ ఉంటే ఎర్ర జెండా అక్కడ ఉంటుంది, కష్టం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. ఎక్కడైతే 100 సంవత్సరాలు ఇలా భారతదేశంలో పురుడు పోసుకొని ఉన్నదో ఇలా పార్టీలు రకరకాలుగా వచ్చి రకరకాలుగా పోతున్నాయి తప్ప ఇలా 100 సంవత్సరాల చరిత్ర గల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇలా కాలం చెల్లిందన్న మూర్ఖులు అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలా సింగరేణి ప్రాంతంలో కానీ ఎక్కడ కానీ బాంచన దొర అనే బానిస బతుకులల్లా అన్నదానం చేయడం సంతోషంగా ఉంది. పారిశ్రామికవేత్త బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. దేవాలయంలో అన్నదానం చేయడం వల్ల హిందువులలో ఆధ్యాత్మిక చింతన ఏర్పాటు చేసినట్లు అవుతుందని అన్నారు. శ్రీరాములు విశ్రాంత ఉద్యోగి బాల వెంకటరెడ్డి, కల్లూరు మాజీ ఎంపీపీలు హిందువులలో ఆధ్యాత్మిక భావన ఏర్పడేలా కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని, దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాలు చేపట్టేలా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పారిశ్రామికవేత్త బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు శ్రీలత, ప్రనుష, అనుషలు కోరారు. ఇక్కడ చూడండి.
ముందుకొస్తే అన్ని దూరాలు కూడా హిందూ ఐక్యమత్యం ఆయనకి ములుగు జిల్లాలో ప్రముఖ పత్రిక విలేకరిపై దాడి చేసిన గుండాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ తూర్పు నియోజకవర్గం జర్నలిస్టుల ఆధ్వర్యంలో వరంగల్ ఎంజీఎం జంక్షన్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వంలో దాడులు జరిగితే సహించలేదని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. తక్షణమే దాడి చేసిన వారిని శిక్షించాలని కోరారు. మేడారం రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డి విధులు నిర్వహించుకొని వస్తున్న క్రమంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు తమకు వ్యతిరేకంగా వార్తలు ఎలా రాస్తావు అని చెప్పేసి తనపై దాడి చేయడం జరిగింది. ఈ క్రమంలో అంటే కారులో వచ్చి ఆయన దాడి చేసి గుద్దడం జరిగింది. దీంతో గాయాల పాలైన అతన్ని కత్తితో పొడిచేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయని కూడా తెలిసింది. ఈ క్రమంలో అతను తప్పించుకొని స్టేషన్పై కేసు పెట్టాడు. ఈ క్రమంలో జర్నలిస్టు దాడిని ఖండిస్తూ వరంగల్ తూర్పు జర్నలిస్టులు ఎంజం చౌరస్తాలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారిపైన కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వరంగల్ తూర్పు జర్నలిస్టుల పక్షాన కోరుతున్నాం.
రామగుండం సిపి ఆదేశాల ప్రకారం మంచిర్యాల జిల్లా షీ టీమ్స్లో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ నందు గల ఆదర్శ పాఠశాల మరియు కళాశాల నందు విద్యార్థులకు డ్రగ్స్ షీ టీమ్స్ మీద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా షీ టీమ్స్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ నరేష్ మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100 లేదా రామగుండం షీ టీమ్ నెంబర్ 6303923700కు ఫిర్యాదు చేసినందుకు వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మన ఏరియాలో ఎక్కువగా పబ్లిక్ లో ఉన్నది ఏంటంటే మన గాంజాయి ఒకటి మాత్రం బాగా వాడకంలో ఉంది. ఇది కనుక మీరు తాగినా మీరు దొరికినా సరిపోతుంది. మీకు మినిమం 10 years పనిష్మెంట్ ఉంటుంది. 10 years అంటే 10 సంవత్సరాలు ఎక్కడ ఉండాలి, జైల్లో ఉండాలి. తెలియదని చెప్పేసి కట్టి బ్లాక్ చేయడం లేకుంటే దాదాపు పట్టించుకోండి. ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, ఏది పడలేక హాయ్ అనగానే మన కాలేజీ కదా అని హాయ్ అంటే రిప్లై ఇస్తాడు. ఒక్కసారి రిప్లై ఇచ్చిన తర్వాత వాడు తగులుకుంటాడు. మేము ఎక్కడ చదివినాం, మీ ఇల్లు ఎక్కడ, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని ఒక 100 క్వశ్చన్లు వేస్తాడు. 100 క్వశ్చన్లు వేస్తే ఆల్రెడీ మనం ఖాళీగా ఉన్నాం కదా, ఒకటికో రెండింటికో రిప్లై ఇస్తాం. మెల్లగట్లా పరిచయం పెంచుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ఎట్లాగో ఒకటే కాలేజ్ ఉన్నాం కాబట్టి ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు. తెలిసి టీచరు లేకుంటే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు. మాజీ ప్రధాని జయంతిని పురస్కరించుకొని ఈ నెల 27న హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు పాములమూర్తి రామారావు తెలిపారు. బుధవారం హన్మకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. పివి నరసింహారావు జయంతిని పురస్కరించుకొని ఆయనపై ఉన్న ప్రేమ అభిమానంతో రాయించిన పాటను ఆవిష్కరించినట్లు తెలిపారు. హైదరాబాద్, విజయవాడ నుంచి ప్రముఖ గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ పాటలతో ఉత్సాహపరుస్తారని తెలిపారు. పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను అంటే డాక్టర్ పాములపర్తి రామారావు, ప్రజా వైద్యుని, వరంగల్, చాలామందికి పరిచయం. మా పివి బాబాయ్ గారితో నాకున్న ప్రేమ, వాత్సల్యం, అనుబంధాలను పంచుకోవాలనే ఉద్దేశంతో అభినయ శ్రీనివాస్ అనే ఒక మంచి సినీ గేయ రచయితతోటి ఒక పాట రాయించి, సుప్రీం శేఖర్ అని వైజాగ్లో మా మిత్రులు మంచి ఆర్కెస్ట్రా బృందం వాళ్ళతో ట్యూన్ కట్టించి ఆ పాటను 28 ఆయన జయంతి కాబట్టి ఒకరోజు ముందు 27వ తారీఖు రోజు సాయంకాలం మన ప్రెస్ క్లబ్ ప్రాంగణంలోనే ఆ పాటను లాంచ్ చేద్దామని నిర్ణయించుకున్నాను. అందుకు వైజాగ్ నుంచి ఆర్కెస్ట్రా బృందం వాళ్ళంతా వస్తున్నారు. హైదరాబాద్ నుంచి కూడా ఒక సింగర్ వస్తుంది, రచయిత గారు వస్తారు, అభినయ శ్రీనివాస్ గారు. అయితే నేను కోరుకునేది ఏంటంటే ఈ పాట ద్వారా మన వరంగల్ ముద్దుబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ, అసలు భారతదేశానికి ముద్దుబిడ్డైన ప్రధాని పివి బాబాయ్ గారు ప్రపంచ ప్రఖ్యాతి చెందుతారని మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్ని వర్షన్స్లో వస్తాయి. అంత చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆ ప్రోగ్రామ్. ఒక 10 నిమిషాల వరకు ఉంటుంది, 7-8 నిమిషాల పాట, 5 నిమిషాలు స్పీచెస్ ఉంటాయి. అదంతా అయిపోయిన తర్వాత ఆ వచ్చిన అతిథులకు నా తహతుకు తగ్గట్టుగా నేను సత్కరించి వాళ్ళకు కాస్త ప్రోత్సాహకాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళని పంపిస్తున్నాను. ఈ కార్యక్రమం దిగ్విజయం చేయటం కోసం దయచేసి మీరంతా కూడా 27వ తారీఖు సాయంకాలం 5వ తారీఖు ప్రోగ్రాంకు రావాలి. 28 రోజు ఇది మొత్తం మళ్ళీ మన పేపర్లలో పడాలి, మీడియాలో రావాలి. ఈ ప్రోగ్రాం 27కు జరుగుతున్న విషయం అయితే రేపటి పేపర్లో లేదా ఎల్లుండి పేపర్లో మీ సౌకర్యాన్ని బట్టి ప్రచురించాలని కోరుకుంటూ మీకందరికీ ప్రేమ ప్రణామాలు. చీఫ్ గెస్ట్గా నేను ఎవరిని పిలవటం లేదు. వాళ్ళ అబ్బాయి కానీ రమ్మన్నాను, వాళ్ళ అబ్బాయిని లేదా వాళ్ళ అమ్మాయిని రమ్మన్నాను. వీలుంటే వస్తామన్నారు, వస్తే రావచ్చు, చెప్పలేము. ప్రస్తుతం ఇది ఆఫ్ ది రికార్డ్.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు సీజ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన పోలీసులు ఇన్ఛార్జ్ అభిరెడ్డికి నోటీసులను అందజేశారు. అనంతరం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును సీజ్ చేసి తీసుకెళ్లారు. జగన్ రెంటపాలె పర్యటనలో సింగయ్య ఆ కారు కింద పడి చనిపోయినట్లు వీడియోలో ఉందని నిన్న పోలీసులు వెల్లడించారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సార్ ఆగండి సార్. నుండి 2033 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. 1994 నుండి 2004 వరకు టీడీపీ అధికారంలో ఉంది. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2014 నుండి 2023 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇప్పుడు 2023 నుండి 2033 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి. కార్యకర్తల ఎన్నికల్లో ఎవరైతే కష్టపడతారో, కార్యకర్తలను కష్టపడి ఎవరైతే గెలిపించుకుంటారో వాళ్ళు తిరిగి నాయకులుగా రాష్ట్ర స్థాయికి ఎదుగుతారు. అందుకే ఈరోజు పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాలి. అప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది. పార్టీ బలోపేతమైతే రెండవసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. రెండవసారి అధికారంలోకి రావడం మీ చేతుల్లోనే ఉంది. ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్న మిత్రులందరికీ, 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉన్నది. 2023 నుంచి 2033 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది. ఈరోజు ఎవరెవరైతే పార్టీ కోసం పనిచేస్తారో ఈ 10 సంవత్సరాలలో మిమ్మల్ని కాపాడుకున్న బాధ్యత పార్టీ తీసుకుంటుంది. మీనాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు. ఈరోజు పార్టీ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.